Bring greetings from the House of Fellowship in New Delhi for you all. కాబట్టి మీ కొరకు న్యూ ఢిల్లీ హౌస్ ఆఫ్ ఫెలోషిప్ నుంచి అందరికీ శుభములు తెలియజేస్తున్నా. Continue to pray for us. మా కొరకు ప్రార్థనలో కొనసాగండి. North India is a barren land for miles and miles. There are no assemblies. నార్త్ ఇండియా ఉత్తర భారతదేశం అంతా కూడా వాక్యం లేదు, ఎంతో కఠినమైన స్థలం. Here and there are some oases. ఇక్కడ అక్కడ నీటి ఎడారిలో oasis ఉన్నట్టు నీటి బుగ్గలు అక్కడ అక్కడ నీటి బుగ్గలాగా ఉన్నాయి. So you pray for this నీటి బుగ్గలు so that they may be faithful to the vision that God has given unto us. కాబట్టి దేవుడు మాకు ఇచ్చిన పరిచయం బట్టి ఈ కొద్ది నీటి బుగ్గల కోసం దయచేసి ప్రార్థన చేయండి. In our assemblies there is one word which is very familiarly used. మా సంఘాల్లో చాలా తరచుగా ఉపయోగించే ఒక మాట ఉంది. విజన్ ఆఫ్ ది చర్చ్. సంఘం యొక్క దర్శనం. సంఘ దర్శనం. What is Sangha Darshanam? సంఘ దర్శనం అంటే ఏంటి? God's will as revealed through His word. That is Sangha Darshanam. దేవుని వాక్యం ద్వారా దేవుని చిత్తం బయలుపరచబడట. Yeah. God revealed His will through His word. దేవుడు తన చిత్తాన్ని వాక్యం ద్వారానే బయలుపరచాడు. So as we abide in His word that has been revealed unto us. కాబట్టి ఆయన మనకు బయలుపరిచిన వాక్యంలో మనం నిలిచుండుట ద్వారా So you abide in that Sangha Darshanam. ఆ సంఘ దర్శనంలో నిలబడతాం. So to the extent that we hear, obey to the word of God. కాబట్టి అంతవరకు మనం దేవుని వాక్యానికి లోబడుతూ ఉండాలి. And as we desire to know more and more, ఇంకా మనము వీటిని ఎరగడానికి కోరిక కలిగి God also will release more and more unto you. దేవుడు ఇంకా ఎక్కువైన మోతాదులో మనకు బయలుపరుస్తూ ఉంటాడు. But you should have the desire. అయితే మన కోరిక కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు towards the end of his career, తన పరిచర్య యొక్క అంతంలో he expresses his deepest desire to know Him more and more. క్రీస్తును ఎరుగడానికి తన ప్రగాఢ కోరికను వ్యక్తపరుచుకుంటున్నాడు. ఫిలిప్పీయుల రాసిన పత్రిక. Let us read that verse, very important verse. చాలా ప్రాముఖ్యమైన వచనం చదువుదాం. Philippians chapter 3. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం. There we find intense desire of Apostle Paul even towards the end of his career. తన పరిచర్య యొక్క అంతములో కూడా చివరిలో కూడా క్రీస్తును ఎరుగాలన్న ప్రగాఢ కోరికను ఆయన వ్యక్తపరుస్తున్నాడు. Philippians chapter 3, 9 and 10. Look into the Bibles, please. దయచేసి బైబిల్ చూడండి. ఫిలిప్పీలు 3:9-10. And be found in Him, not having mine own righteousness, which is of the law, but that which is through the faith of Christ, the righteousness which is of God by faith, that I may know Him and the power of His resurrection and the fellowship of His sufferings, being made conformable unto His death. కాబట్టి తెలుగులో 10-11 కలిసి చూడండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానం ఎరుగు నిమిత్తం దట్ ఐ మే నో హిమ్. నేను ఆయన ఎరుగు నిమిత్తం అంటున్నాను. That I may know Him. ఆయన ఎరుగు నిమిత్తం అంటే. So we ought to know more and more about the Lord Jesus Christ, so that we may be drawn closer and closer unto Him to have very clearer, surer understanding of the Lord Jesus Christ. కాబట్టి ప్రభువైన యేసు గురించిన స్పష్టమైన ఎంతో ఖచ్చితమైన దర్శనమును లేదా ఆయనను ఎరుగు నిమిత్తము మనము ఆయనతో సహవాసంలో నిలుచు నిమిత్తము ఆయన ఎరుగాలన్న కోరిక కలిగి ఉండాలి. When we know Him more and more, ఆయన ఎంత ఎక్కువగా మనం ఎరుగుతే then we are drawn closer unto Him. అంతగా మనము ఆయన సమీపంగా తేగలగలుగుతాం. When we come closer unto Him, ఆయనకు సమీపంగా ఉంటున్నప్పుడు then we know Him more clearly. అప్పుడు ఆయన ఇంకా ఎక్కువైన స్పష్టతతో మనం ఎరుగుతాం. Bhakti always used to say like this. భక్తి ఈ విధంగా చెప్తుండేవారు. You want to know His will, God's will. దేవుని చిత్తాన్ని మీరు ఎదగాలనుకుంటే you have to enter into His heart, he used to say. ఆయన హృదయంలో మీరు ప్రవేశించాలనేవాడు. How we the earthlings, unworthy people could enter into the very heart of God? అయోగ్యులమైన మనము దేవుని హృదయంలో ఎలా ప్రవేశించగలుగుతాం? We have to surrender ourselves at the feet of the Lord. ప్రభు యొక్క పాదముల చెంత మనల్ని మనం సమర్పించుకుంటే we have to prepare to sacrifice anything and everything for the sake of Christ. ఏదైనాను సమస్తాన్ని క్రీస్తు నిమిత్తము మనము త్యాగము చేయడానికి సమర్పించుకునే సిద్ధంగా ఉండాలి. Through surrender and sacrifice we can know Him more and more. కాబట్టి మనం సమర్పించుకోవడం ద్వారా త్యాగం చేయడం ద్వారానే అర్పించడం ద్వారా తెలుసుకుంటాం. And the knowledge of the Lord Jesus Christ personally, that should bring us on our knees, surrendering ourselves at His feet. మనం ఆయన పాదముల చెంత ఎప్పుడైతే సమర్పించుకుంటామో క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని మనం పొందుతాం. Mere knowledge is not enough. ఏదో కేవలం ఒక జ్ఞానము తెలియటం సరిపోదు. That should be practical knowledge. క్రియాపూర్వకమైన జ్ఞానంగా ఉండాలి. Peter uses wonderful expression in 2 Peter. 2 పేతురులో పేతురు చక్కని ఉదాహరణ చెప్తాడు. In the very first chapter, మొదటి అధ్యాయంలో, when in English the knowledge of Christ, there he uses in Telugu a wonderful expression.
wonderful expression is used in Telugu. చక్కని మాట తెలుగులో ఉపయోగిస్తాడు. 2 Peter. 2 పేతురు. He talks about practical knowledge. Verse 3. According as his divine power has given unto us all things that pertain unto life and godliness through the knowledge of him that hath called us to glory and virtue. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవాశక్తి జీవమునకును భక్తికి కావలసినట్టు. That expression, not the anubhava జ్ఞానం. అనుభవ జ్ఞానము. In English that is not there. ఆ మాట ఇంగ్లీష్ లో English is knowledge of God, knowledge of him. ఆయనను గురించిన నాలెడ్జ్ జ్ఞానం జ్ఞానమను ఇంగ్లీష్ లో ఉంది. Here, జ్ఞానం is classified by అనుభవ జ్ఞానం, experiential knowledge. అనుభవంతో వచ్చే జ్ఞానము అనే మాటను ఇక్కడ పేతురు చేస్తున్నాడు. అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం. You may have lot of head knowledge. చూడండి, మనకు ఎంతో జ్ఞానం కలిగి ఉంటాము, but you should have practical knowledge. అనుభవంతో కూడిన జ్ఞానం, క్రియాపూర్వకమైన జ్ఞానం ఉండాలి. There used to be one servant of God in Germany, now he is with the Lord, Werner Tidje. He used to very often come to Delhi and visit a lot of assemblies in India. ఇండియాలో చాలా సంఘాల్లో ఒక సేవకుడు వచ్చేవాడు. Once he told me like this. ఆయన ఒకసారి ఈ విధంగా చెప్పాడు నాతో. Now I have a computer. రావు గారు, నా దగ్గర ఒక కంప్యూటర్ ఉంది. It is programmed with 5 different language Bibles in it. 5 భాషల్లో బైబిల్ గ్రంథం ఉంది అన్నాడు. Any subject that I want to meditate. ఏ అంశాన్నైనా నేను ధ్యానించాలంటే, say for example love of Lord Jesus Christ. ఒకవేళ క్రీస్తు ప్రేమను గురించి I just press few buttons. కొన్ని బటన్లు నొక్కితే and I can get the entire all the verses in the Bible. బైబిల్లో ఉన్న వచనాలన్నిటి, దానికి సంబంధించిన వచనాలన్నీ వస్తాయి. Computer will go all the verses. కంప్యూటర్ దానికి సంబంధించిన వచనాలన్నీ, any language that I want it will give. నాకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో వచనాలు ఇస్తుందంట. So much the computer has got in its head. కాబట్టి కంప్యూటర్ యొక్క బుర్రలో అన్ని తెలిసేట్టున్నాయి. Then he said, అప్పుడు ఆయన అన్నాడు, but computer is not born again. అయితే కంప్యూటర్ 3 జన్మించలేదు కదా. లేదు కదా, లేదు. 3 జన్మించలేదు, లేదంటే full stop. So we have lot of knowledge. కాబట్టి మనం అనేక రకాల తెలిసేటు ఉండొచ్చు. Knowledge is not enough. అయితే ఆ జ్ఞానం తెలిసేది We సరిపోదు. have to have a practical effect of that knowledge in our day-to-day life. మన దైనిక జీవితంలో అనుభవంతో కూడిన జ్ఞానము మనం కలిగి ఉండాలి. So these meetings, these 3 days, it may help us to have some glimpses of that practical knowledge. కాబట్టి ఈ 3 దినాల ప్రత్యేక కూడికల్లో ఈ అనుభవ జ్ఞానం గురించి కొన్ని అంశాలు చూద్దాం. Christian life is a life of practice. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది అభ్యాసము చేయబడవలసిన జీవితం. It is a life of practice. అభ్యాసం చేయాలి, సాధన చేయాలి. It is only then God's name would be glorified. అప్పుడు మాత్రమే దేవుని నామం మహింపరచబడుతుంది. It is not enough I say, I keep quoting, the Lord is my shepherd, the Lord is my shepherd. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి అని మాట మాత్రం చెప్పడం సరిపోదు. And I shall not want. నాకు లేని కలగదు. If you say the Lord is my shepherd, ఒకవేళ యెహోవా నా కాపరి మీరంటే, you may have the knowledge of the shepherdship of the Lord. దేవుని యొక్క కాపరత్వం గురించిన జ్ఞానం మీరు కలిగి ఉండొచ్చు. But you should also acknowledge the mastership of that Lord. అయితే దేవుడు మనకు యజమానుడుగా ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. You should come under his rule and reign of the Lord. ఆయన యొక్క పరిపాలన కిందకి, ఆయన యొక్క ఏలుబడి కిందకి మనం రావాలి. Now you understand the practical knowledge. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుభవ జ్ఞానం అంటే ఏంటో. It is not enough I say the Lord is my shepherd. యెహోవా నా కాపరి మాట మాత్రం చెప్పడం సరిపోదు. He is your head. ఆయన మనకు శిరస్సు. He is your boss. ఆయన మనకు నాయకుడు. He is your master. ఆయన మనకు యజమానుడు. So you should not only come and enjoy the shepherdship of the Lord, but also you should come under the mastership, the rule and reign of the Lord Jesus Christ. కాబట్టి ఆయన కాపరత్వం కిందనే మనం ఉండి ఇది నాకు చాలా సంతోషించడం మాత్రమే కాదు, ఆయన ఏలుబడి, ఆయన రాజరికములో మనం ఉండాలి. So let us keep praying in our hearts. కాబట్టి మన హృదయంలో మనం ప్రార్థన చేద్దాం. Lord, speak to me personally. ప్రభువా, వ్యక్తిగతంగా నాతో మాట్లాడు. I may have a practical knowledge of thee. నిన్ను గురించిన అనుభవ జ్ఞానము నాకు కలుగుటకు సాయం తెచ్చు. I may know you more and more. నిన్ను ఇంకా ఎక్కువగా ఎరుగునట్లుగా సాయం తెచ్చు. That I may surrender more and more at your feet. తద్వారా నీ పాదముల చెంత నన్ను నేను నీకు సమర్పించుకుంటాను. Then God's name would be glorified. అప్పుడు దేవుని నామం Then the మహిమపరచబడుతుంది. purpose of this meetings also would be accomplished. అప్పుడు ఈ ప్రత్యేక కూడికల యొక్క ఉద్దేశం నెరవేర్చబడుతుంది. See the book of Joshua. కాబట్టి యెహోషువ గ్రంథం, Book of Joshua chapter 24. యెహోషువ గ్రంథం 24 verse 15. 15 వచనం. Book of Joshua chapter 24 verse 15. యెహోషువ 24 15 వచనం.
And if it seem evil unto you to serve the Lord, choose you this day whom ye shall serve, you will serve, whether the gods which your fathers served that were on the other side of the flood, or the other side of the flood, or the gods of the Amorites in whose land ye dwell. But as for me and my house, we will serve the Lord. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినలా మీరు ఎవరిని సేవించదురో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలు సేవించదురో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలు సేవించదురో నేను మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని. May our living and loving Savior bless the reading and meditation of His precious word unto us. జీవము గల ప్రేమ గల దేవుడు మనం చదివిన వాక్యాల్ని, అమూల్యమైన వాక్యాలు మనకు ఆశ్రయించి పంచిపెట్టినాడు. Here we have the challenge of Joshua. ఇక్కడ యెహోషువ యొక్క సవాలు మన ముందు ఉంది. We find in the 24th chapter of book of Joshua, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో, which is the concluding chapter of that book, ఈ గ్రంథముకు చివరి అధ్యాయంగా ఉంటుంది. he gives a brief history of the children of Israel. ఇశ్రాయేలీల గత చరిత్రను సంక్షిప్తంగా చెప్తున్నాడు. He brings to their knowledge the goodness of God, the grace of God, the power of God, and the patience of God. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఓర్పును ఇశ్రాయేలీయులకు యెహోషువ జ్ఞాపకం చేస్తున్నాడు. వారి గమనానికి ఇచ్చినాడు. వారి గమనానికి తెచ్చి He reminds them again and again. మళ్ళా వారి గమనానికి తెచ్చి, how you have enjoyed that goodness, ఏ విధంగా మీరు ఆయన మంచితనాన్ని అనుభవించినారు, how you have enjoyed the greatness of God, ఆయన గొప్పతనం ఏ విధంగా అనుభవించినారు, how you have seen personally the power, the unlimited power of God. వ్యక్తిగతంగా దేవుని యొక్క అపారమైన శక్తిని మీరు చూడగలిగినారు. Now you have to obey to that word. ఇప్పుడు మీరు ఆ వాక్యానికి లోబడాలి అంటున్నాడు. See verse 14. చూడండి 14వ వచనం. Joshua chapter 24. యెహోషువ గ్రంథం 24 verse 14. 14వ వచనం. Now therefore fear the Lord and serve Him in sincerity and in truth, and put away the gods which your fathers served on the other side of the flood and in Egypt, and serve ye the Lord. కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులు గలవారే ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించు, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. See how it begins. చూడండి ఎలా ఇది ప్రారంభించబడుతుంది. Now therefore, కాబట్టి ఇప్పుడు, why that word kabatti is there? Therefore, ఎందుకండి కాబట్టి అనే మాట ఉంది it కదా, is connected with what has been said earlier. ఇంతకు ముందు ఏదైతే చెప్పాడో దానికి అనుగుణంగా ఉంది ఇది. See verse 13. చూడండి 13వ వచనం. And I have given you a land for which ye did not labor, and cities which ye built not, and ye dwell in them, of the vineyards and the oliveyards which ye planted not do ye eat. మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చినాను, మీరు వాటిలో నివసించున్నారు, మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను ఒలివల తోటల పండ్లను తినుచున్నారు. Thereby he is bringing to their notice అందువలన వారి గమనాన్ని తీసుకొస్తూ how gracious the Lord was for them. దేవుడు ఏ విధంగా కృప కలిగి ఉన్నాడు వారి పట్ల చెబుతున్నాడు. He narrates how they crossed Red Sea, వారు ఏ విధంగా ఎర్ర సముద్రాన్ని దాటినారో చెప్తున్నాడు. how they overcame everything on their way. వారి మార్గంలో వచ్చిందల్లా వారు ఎదుర్కొని జయించినారు. They passed through wilderness. అరణ్యంలో వారు వెళ్తూ వచ్చారు. 40 long years God sustained them, 40 ఏళ్లు దేవుడు వాళ్ళని పోషిస్తూ వచ్చాడు. and they could cross river Jordan in a miraculous way. యోర్దాను ఎంతో అద్భుతమైన విధానంలో వారు దాటినారు. And the walls of Jericho fell flat in front of them by faith. యెరికో గోడలు విశ్వాసము చేత ఆ విధంగా కింద పడిపోవడం చూసినారు. And thus God in a wonderful way enabled them to enter into the promised land which was promised to their forefathers Abraham. ఆ విధంగా అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన ప్రకారము వారు వాగ్దాన దేశంలో ప్రవేశించినారు. That is how God wonderfully led children of Israel. ఆ విధంగా ఇశ్రాయేలుని దేవుడు ఎంతో అద్భుతమైన విధానంలో నడిపించాడు. It was Moses who was chosen to lead the children of Israel. ఇశ్రాయేలు నడిపించినప్పుడు ముందుగా మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. And then his ministry was curtailed. ఆ తర్వాత తన పరిచర్య ఆ సగంలోనే And then God brought in Joshua for the purpose. ఆ తర్వాత యెహోషువను తీసుకొని వచ్చినాడు. And see book of Joshua యెహోషువ గ్రంథం chapter 1. మొదటి అధ్యాయం. Book of Joshua chapter 1 we read like this. యెహోషువ మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు ఈ విధంగా చదువుతాం. Joshua chapter 1 verses 1 and 2. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు. Bible చూడండి. Now after the death of Moses the servant of the Lord, it came to pass that the Lord spake unto Joshua the son of Nun, Moses minister, saying, Moses my servant is dead. Now therefore
arise, go over this Jordan, thou and all these people, unto the land which I do give to them, even to the children of Israel. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెలుడి. See, Moses was dead. చూడండి, మోషే మృతి పొందినాడు. Deuteronomy 34, ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం verse 5. 5వ వచనం. So Moses, the servant of the Lord, died there in the land of Moab, according to the word of the Lord. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందెను. And he buried him. We read the next verse. ఆ తర్వాత వర్షంలో అతడు పాతి పెట్టబడెను. And in verse 8 we read, and the children of Israel wept for Moses in the plains of Moab 30 days. So the days of weeping and mourning for Moses were ended. 8వ వచనంలో ఇశ్రాయేలు మోయాబు మైదానంలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సలుపగా మోషేను గురించిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయెను. 30 days they mourned the death of Moses. మోషే యొక్క మరణమును వారు 30 దినాలు దుఃఖము సలిపినారు. At that time Joshua was also silently bearing all the things. ఆ సమయంలో యెహోషువ కూడా అన్ని విషయాలను తను మౌనంగా భరిస్తూ చూస్తూ వస్తున్నాడు. Yeah, then the Lord chose him much earlier. అంతకు ముందే దేవుడు యెహోషువకు చూపిస్తా వస్తున్నాడు. Even we read in Numbers chapter 27 how God asked Moses to set apart Joshua and anoint him. సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో ఏ విధంగా యెహోషువను ప్రత్యేకించి వాడి అభిషేకించాలని మోషేకు చెప్పడం చూస్తాం. But yet after the death of Moses, Joshua did not come forward. అయినప్పటికీ కూడా మోషే మృతి చెందిన తర్వాత యెహోషువ ముందుకు రాలేకపోయాడు. రాలేదు. It is only when God called him, then only he came forward. దేవుడు యెహోషువను పిలిచిన తర్వాతే యెహోషువ ముందుకు వచ్చాడు. He waited for God's time. దేవుని సమయం కొరకు ఆయన ఎదురు చూశాడు. Many times we put our time before God's time. అనేక సార్లు దేవుని సమయం కంటే ముందు మన సమయాన్ని పెడతాం. Yeah, that is what Abraham did and brought in Ishmael. అదే విధంలో అబ్రహాము ఇష్మాయిల్ తీసుకొచ్చాడు. ఎట్లా? He put his time before God's time. దేవుని సమయం కంటే ముందు తన సమయాన్ని పెట్టాడు. So many times we do the same thing. అనేక సార్లు మనం కూడా అదే తప్పు చేస్తాం. Wait for the time of the Lord. దేవుని సమయం కొరకు కనిపెట్టుకుంటూ ఉండాలి. When he would do according to his time, ఆయన సమయం వరకు ఎదురు చూసి చేస్తే he will enjoy the power of God. దేవుని శక్తి మనం అనుభవిస్తాం. Wonderful things will happen to us. అద్భుతమైన విషయాలు మనకు జరుగుతాయి. Then everything would be wonderful in front of you. నీ ముందు అన్ని కూడా ఆశ్చర్యం కలిపెట్టుగా ఉంటాయి. There would be a lot of satisfaction, spiritual satisfaction, that you have waited for the time of the Lord. దేవుని సమయం కొరకు నీవు ఎదురు చూసినందుకే నీవు సంతృప్తి చెందుతావు. So here Joshua waited. కాబట్టి ఇక్కడ యెహోషువ ఎదురు చూసా. Waited until God commissioned him again. దేవుడే తనకు పనిని అప్పగించేంత వరకు ఎదురు చూసా. The way that he was commissioned, there is a wonderful truth concerning that. చూడండి, ఏ విధానంలో యెహోవా యెహోషువకు పనిని అప్పగించినాడో దాంట్లో గొప్ప సత్యం ఉంది. Book of Joshua, యెహోషువ గ్రంథం chapter 1, verse 2. 2వ వచనం. Moses, my servant, is dead. Now therefore arise. నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి. My servant Moses is dead. నా సేవకుడైన మోషే మృతి పొందినాడు. My servant Moses is dead. నా సేవకుడైన మోషే మృతి పొందినాడు. My servant is dead. నా సేవకుడు మృతి పొందినాడు. My servant is dead. నా సేవకుడు మృతి పొందినాడు. In that Lord is saying, I am the master. I am alive forevermore. ఆ మాటలో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నేనే యజమానుడిని, నేను సదాకాలం నీకు యజమానుడిని. నేను బ్రతికే ఉన్నాను. యజమానుడిని, నేను ఇంకా బ్రతికే ఉన్నా. I am the master. నేనే యజమానుడిని. It is only my servant who died. నా సేవకుడే చనిపోయాడు. Because the master is alive. యజమానుడు జీవించినాడు కాబట్టి The purpose of the master also will continue. యజమానుని యొక్క ఉద్దేశం కూడా కొనసాగించబడాలి. So that is the wonderful truth that comes here. ఇక్కడ ఇది ఒక అద్భుతమైన సత్యముగా వస్తుంది. There were many servants of God. దేవుని సేవకులు అనేక మంది ఉన్నారు. Right from the first century. మొదటి శతాబ్దం నుంచి అనేక మంది ఉన్నారు. Century after century, God raised many people. శతాబ్దం తర్వాత శతాబ్దము దేవుడు అనేక మంది లేపుతూ, And according to their own time, they have gone to be with the Lord. వారి సొంత సేవలో వారు ప్రభువుతో కూడా ఉన్నారు. God brought some more. ఇంకా అనేకులు ప్రభువు తీసుకొచ్చినాడు. They have also gone. వారు కూడా ప్రభువులో. Down through the ages in the history of the church, we find God made some people specially anointed for a purpose of God. They have accomplished their task and they have gone. కాబట్టి సంఘ చరిత్రలో మనం చూసినట్లయితే అనేక మంది దైవ సేవకులందరినీ దేవుడు లేపినాడు. వారందరూ కూడా
సరైన సమయంలో దేవునితో చేర్చబడ్డారు, In our own time. గొప్ప కార్యాలు చేసినారు. In our own time, God chose Brother Bhat Singh. ఆయన సొంత సమయంలో కూడా దేవుడు మన సమయంలో, in our own times. మన సమయంలో కూడా దేవుడు భక్త్ సింగ్ గారిని ఏర్పరచుకున్నాడు. And God used him mightily. దేవుడు ఆయన కూడా గొప్పగా వాడుకున్నాడు. A man from Punjab పంజాబ్ నుంచి ఒక వ్యక్తి who tore బైబిల్ చింపేసిన వ్యక్తి, who refused and made fun of the Christianity. క్రైస్తవత్వాన్ని ఎగతాళి చేసిన వ్యక్తి, And he accepted the Lord. ఆయన ప్రభువును And అంగీకరించాడు. God used him mightily. దేవుడు ఆయన్ని బలంగా వాడుకున్నాడు. Not only souls were saved, ఆత్మలు రక్షించబడ్డా మాత్రమే కాదు, churches were established, సంఘాలు స్థాపించబడ్డాయి, churches multiplied. సంఘాలు విస్తరించినాయి. And there was a time in late 50s and 60s, the word of God spread like wildfire in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా 1950-60లో అగ్ని రాజుకున్నట్టుగా వాక్యం ప్రబలింది. Yeah, there were so many servants of God who resigned their jobs and came to serve the Lord. అనేకులు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి సేవలో వచ్చిన Many assemblies were started. అనేక సంఘాలు ప్రారంభించబడ్డాయి. Wonderfully God sustained the assemblies. ఆశ్చర్యకరమైన విధానంలో ప్రభు సంఘాలు స్థాపించు. There is one English lady who came, a believer who came from England, అదినాల్లో ఇంగ్లాండ్ నుంచి ఒక ఇంగ్లీష్ స్త్రీ వచ్చింది. to spend some time with Brother Bhat Singh in Hebron. భక్త్ సింగ్ గారితో హెబ్రోన్ లో సమయం గడపడానికి వచ్చింది. When she visited Andhra Pradesh, ఆమె ఆంధ్రప్రదేశ్ ని దర్శించినప్పుడు she was astonished. ఆమె ఆశ్చర్యపోయింది. She said, "It is the return of apostolic times." ఈ విషయాలన్నీ అపోస్తుల కాలంలో రాయబడ్డాయి కదండి. అంటే అపోస్తల కార్యం, అపోస్తుల సమయం తిరిగి వచ్చింది. అపోస్తుల సమయం తిరిగి వచ్చిందండి. రిటర్న్ ఆఫ్ అపోస్టలిక్ టైమ్స్, రిటర్న్ RETURN. అపోస్తుల తిరిగి వచ్చింది. అపోస్తుల కార్యములు ఆదిలో జరిగే విషయాలు ఈ విధంగా తిరిగి వచ్చాడు. Somebody said, one poet said, ఒక కవి ఈ విధంగా అన్నాడు, "कोई लौटा दे मुझे बीते हुए दिन." గతించిన దినాల్ని నాకెవరైనా తీసుకొస్తే మంచిది. When you think of those days, అది గతించిన దినాలను it is marvelous. ఎంతో ఆశ్చర్యం కలిపే. That lady, after going to England, ఆ స్త్రీ ఇంగ్లాండ్ వెళ్ళిపోయిన తర్వాత she wrote in one of her books, ఆమె ఒక పుస్తకాలు రాసింది. why and how God chose Andhra Pradesh for that great purpose, who will know when we go to the Lord. మనము ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడే ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు దేవుడు ఇంతగా తన పరిచయను కొనసాగించాడో ఆ ఉద్దేశం అప్పుడే It తెలుస్తుంది. is a great mystery. ఇది గొప్ప మర్మం. Among so many states in India, ఇండియాలో భారతదేశం అనేక రాష్ట్రాలు ఉన్నాయి. God chose this place, Andhra Pradesh. అయితే దేవుడు ఆంధ్రప్రదేశ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. They are willing to sacrifice. That is the main thing. వారు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. They are willing to sacrifice. That is the main thing that I notice. కాబట్టి నేను గమనించింది ఏంటంటే వారు ఏదైనా కూడా ప్రభు కొరకు వదులుకోవడంలో త్యాగం చేయడంలో సిద్ధంగా ఉంటారు. In North India, that is different. అయితే ఉత్తర భారతదేశంలో వ్యత్యాసంగా ఉంటుంది. I have experienced it. That is why I am saying. నేను దాన్ని అనుభవంగా చూసినా కాబట్టి చెప్తున్నా. वो लोग कहते हैं, వారు ఏమంటారంటే, मैं ये करने से मुझे क्या मिलेगी? నేను ఇది చేస్తే నాకేమొస్తుంది, मुझे क्या मिलेगी? నాకేం దొరుకుద్ది. Sometimes when I go to North India, కాబట్టి నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు some young man would be attached to me. నాతో పాటు ఎవరో ఎవరొస్తుంటాడు. He will bring the water bottle for me. నాకు నీళ్ళ బాటిల్ తీసుకొస్తాడు. And he will come with me. నాతో వస్తాడు. And as he goes with me, నాతో వెళ్తున్నప్పుడు he keeps drinking that water also. ఆ నీళ్లు తను కూడా తాగేస్తా ఉంటాడు. తాగేస్తా ఉంటాడు, మళ్ళీ నాకిస్తుంటాడు. తాగేస్తా ఉంటాడు, నాకు ఇస్తా ఉంటాడు. బట్ హియర్ అట్లా చేయరు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఎంతో గౌరవ మర్యాదలతో ప్రవర్తిస్తారు. ఎంతో గౌరవమైనంత ఉంటారు. సో దర్ ఇస్ ఎ డిఫరెంట్ యాటిట్యూడ్ దేర్. కాబట్టి వైఖరి విధానంలో వ్యత్యాసం ఉంది. దట్ ఇస్ వై బికాస్ ఆఫ్ ది సాక్రిఫిషియల్ ఎలిమెంట్, అన్సింగింగ్ సర్వీస్ ది పీపుల్ ఆఫ్ గాడ్ రెండర్ హియర్. God chose this place, I believe. కాబట్టి త్యాగ సహితమైన ప్రవర్తన వైఖరి ఇక్కడున్న ప్రజలు కలిగారు. కాబట్టి దేవుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. So because master is alive, యజమానుడు జీవించున్నాడు కాబట్టి his work will continue. ఆయన పని కొనసాగించబడాలి. Brother Bhat Singh was called to glory. సార్ భక్త్ సింగ్ గారు మహిమలో పిలువబడ్డారు. But because of so many problems, though the church is facing these days, ఈ దినాల్లో సంఘం అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పుడు కూడా, because of the selfishness of the people of God, దేవుని ప్రజల యొక్క స్వార్థం బట్టి, but yet the work will continue. అయినా కానీ కూడా పని కొనసాగబడాలి. Nothing can stop the progress and development of the church. సంఘం యొక్క విస్తరణ ఎవరు కూడా ఆపలేరు, ఏది కూడా ఆపలేరు. You know why? ఎందుకు తెలుసా? The master is still alive. యజమానుడు ఇంకా జీవించినాడు. The master is still alive. యజమానుడు ఇంకా సజీవుడుగా ఉన్నాడు. My master is still alive. నా యజమానుడు సజీవుడుగా ఉన్నాడు. When I read the second verse of the first chapter of Joshua, I get moved, captivated. యోషువ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదివినప్పుడు నాకు ఎంతో వివశమైపోతాను. తెలుగుడేనా? See, there it says like this, Moses, my servant is dead. మొదటి వచనం, నా సేవకుడైన మోషే మృతి పొందెను. My servant is dead, I am the master, I am alive.
నా సేవకుడు మృతి పొందినాడు, కానీ నా సేవకుని యజమానుని నేను So జీవించున్నాను. Joshua accepts the commission. కాబట్టి యెహోషువ తనకు అప్పగించిన పనిని అంగీకరించినాడు. When Moses was selected, మోషేను ప్రభు ఏర్పరచుకున్నప్పుడు, when God gave that wonderful vision on Mount Horeb, హోరేబు పర్వతం మీద అద్భుతమైన దర్శనమును మోషేకు చూపించినప్పుడు, when God was giving responsibility to Moses, దేవుడు మోషేకు తన బాధ్యతలు అప్పగిస్తున్నప్పుడు he was shirking that responsibility. ఆ బాధ్యతలు తీసుకోవడానికి తాను భయపడినాడు. He was hesitant to accept that responsibility. ఆ బాధ్యతలు అంగీకరించడానికి కొద్దిగా సంశయించినాడు. He put forward a lot of pretexts, సాకులు చెప్పినాడు. but yet God commissioned him. అయినప్పుడు కూడా దేవుడు తనకే అప్పగించినాడు. But when it came to Joshua, యెహోషువకు వచ్చినప్పుడు, when he was commissioned by God, దేవుని చేత పని అప్పగించబడినప్పుడు he readily accepted the commission. తను వెంటనే అంగీకరించాడు. We shall read verse 5. చూడండి 5వ వచనం చదువుదాం. Book of Joshua, chapter 1, verse 5. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. There shall not any man be able to stand before thee all the days of thy life. As I was with Moses, so I will be with thee. I will not fail thee, nor forsake thee. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడైండునట్లు నీకును తోడైందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. That is the promise Joshua received. ఇది యెహోషువ పొందిన వాగ్దానం. As I was with Moses, so I will be with thee. నేను మోషేకు తోడైండునట్లు నీకును తోడైందును. And Joshua is an eyewitness of how God helped Moses to lead the people of God. దేవుని ప్రజలను మోషే ఏ విధంగా నడిపించినాడో యెహోషువ తన కనులారా చూస్తున్నాడు. How God helped Moses to do that. దేవుడు మోషేకు ఎలా సహాయం చేస్తున్నాడో యెహోషువ చూసినాడు. So Joshua knew the same God is my God also. అందుకే జాషువా తెలుసుకున్నాడు, అదే దేవుడు నాకు కూడా దేవుడే ఉన్నాడు. Then he took up the responsibility అప్పుడు ఆ బాధ్యతలను స్వీకరించాడు. and he never took his step back. ఏ సమయంలో కూడా వెనకడుగు వేయలేదు. Verse 8 and 9. చూడండి 8-9 వచ్చిన. This book of the law shall not depart out of thy mouth, but thou shalt meditate therein day and night, that thou mayest observe to do according to all that is written therein. For then thou shalt make thy way prosperous, and then thou shalt have good success. Have not I commanded thee? Be strong and of a good courage. Be not afraid, neither be thou dismayed. For the Lord thy God is with thee, whithersoever thou goest. ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించగల నీ మార్గమును వర్ధిల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. Meditate day in and day out. కాబట్టి దివారాత్రములు నీవు ధ్యానించబట్ట. And also do whatever is written therein. అంత మాత్రమే కాదు, దానిలో వ్రాయబడిన వాటన్ని ప్రకారం చేయుము. That thou mayest observe to do according to all that is written therein. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు. It is then, it says, thou shalt make thy way prosperous, and then thou shalt have good success. అప్పుడు నీవు వర్ధిల్లు చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. The secret success of Joshua's life we find here in this verse. యెహోషువ యొక్క జీవితంలో ఉన్న రహస్యము ఈ వచనంలో చూస్తాం. He loved the law of the Lord. దేవుని ధర్మశాస్త్రమును యెహోషువ ప్రేమించాడు. He obeyed God's word. దేవుని వాక్యాన్ని లోబడ్డాడు. He never questioned him, how can this be? ఇది ఎలా జరుగుతుంది అని దేవుని ఎప్పుడు కూడా ప్రశ్నించి He just carried out his instructions. దేవుడిచ్చిన సూచనలు కేవలం కొనసాగిస్తూ వచ్చినాడు. And we find even in difficult situations, అందును బట్టి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా he just obeyed God's voice. దేవుని స్వరానికి లోబడ్డాడు అంతే. He never ever doubted God's word. దేవుని మాటను ఎన్నడూ కూడా అనుమానించలేదు. That means to say, దాని అర్థం ఏంటంటే he was a man of faith. విశ్వాసము గల మనిషి. He had faith in God. దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తి. That's why when God explained to him as to how they will cross the river Jordan, he did not question. కాబట్టి యోర్దాను నదిని మీరు ఏ విధానంలో దాటాలి దేవుడు తనకు వివరించినప్పుడు ఇక ఏం మాట ప్రశ్న అడగలేదు. God said, దేవుడు అన్నాడు, let the priest carry the ark of the covenant, and the moment their feet touches the water will stop flowing. దేవుడు అన్నాడు, యాజకులైన వారు నిబంధన మందసాన్ని మోసుకుంటూ యోర్దాను నది యొక్క నీళ్ల మీద వాడి పాదములు పడగానే ఏమైతుంది? 2 పాయలు. స్టాప్. 2 పాయలు కాదు, 2 పాయలు సముద్రం, ఎర్ర సముద్రం. ఇది 2 పాయలు కాలే. వాటర్ స్టాప్డ్ ఫ్లోయింగ్ అండ్ వాటర్ స్టూడ్ లైక్ ఏ హీప్
కాబట్టి నీళ్లు ప్రవహించడం ఆగిపోయి కుప్పగా చేయబడ్డాయి. అది సహజమేనా? అది అవసరమేనా? ఈ తెలుగు తెలియజే ప్రావర్ తెలుగులో ఒక సామెత ఉంది. నీరు పల్ల మెరుగు. నీళ్లు పళ్ళ మెరుగు. If you pour water on the floor, చూడండి, మనము నేల మీద నీళ్లు పోస్తే the water will go in the low lying areas. ఎక్కడైతే పళ్ళం ఉంటుందో అక్కడ అటువైపునే వెళ్తుంది. That is how the rivers are flowing. అదే విధానంలో నదులు కూడా పారుతూ ఉంటాయి. Water, when the rivers are born somewhere in the Nashik or some mountain, కాబట్టి పర్వతాల మీద నాసిక్ లో అక్కడక్కడ నదులు ఉద్భవిస్తాయి. they keep coming down. అవి కిందికే వస్తా ఉంటాయి. The low lying areas, ఎక్కడైతే దిగువ ప్రాంతం ఉంటుందో అటువైపు as the river keeps flowing, నది ప్రవహిస్తున్నప్పుడు when the mountain comes in front of it, దానికి ఎదురుగా ఒకవేళ పర్వతం వస్తే it appears Nadi saying, I am sorry, I cannot climb, I am going this way. నేను పర్వతం చెప్తే నేను నిన్ను ఎక్కలేను, బట్ పక్క నుంచి వెళ్ళిపోతానంట. The low lying areas it goes. కాబట్టి దిగువ ప్రాంతం పల్లం వైపు Now వెళ్ళిపోతుంది. the river Jordan was flowing to the brim of the banks. కాబట్టి ఆ విధంగా యోర్దాన్ నది కూడా ఆ నదీ తీరంలో ప్రవర్తిస్తా ఉంది. ఎట్లా బ్యాంక్స్ అంటే ఆ కట్టలు ఆ సైడ్ ఈ సైడ్ ఉంటుంది, దాన్ని ఏమంటారు, ఒడ్డులు నిండుగా ప్రవహిస్తుంది. నది నిండుగా ఒడ్ల నుంచి ప్రవర్తిస్తా ఉంది. And the feet of the priest touch in the water. యాజకుల పాదములు నీటిని తాకినప్పుడు Water stopped flowing. నది ప్రవహించడం ఆగిపోయి, It is not that the water that was coming from behind stopped somewhere. అంటే Water is flowing, but the water stood like a heap. అయితే ఎక్కడి నుంచో పారుతున్న నీళ్లు అక్కడ ఆగిపోవడం కాదు, కానీ వీరు ఎక్కడ స్థలం పెట్టారో అక్కడ ఆగిపోయి కుప్పగా Let చేయబడ్డారు. us read the word of God. ఆ దేవుని వాక్యం చదుదాం. Now we are seeing the faith of Joshua. యోషువ యొక్క విశ్వాసం చూస్తున్నా. Joshua chapter 3, యోషువ గ్రంథం 3వ అధ్యాయం verse 13. 13వ వచనం. And it shall come to pass as soon as the soles of the feet of the priests that bear the ark of the Lord of all the earth, shall rest in the waters of Jordan, that the waters of Jordan shall be cut off from the waters that came down from above, and they shall stand upon a heap. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్లు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. The water stood like a heap. కాబట్టి నీళ్లు ఏకరాశిగా నిలబడ్డాయి. Joshua believed when God told him this. దేవుడు యోషువకి ఈ మాట చెప్పినప్పుడు యోషువ నమ్మినాడు. That's how God's name was glorified through him. ఆ విధంగా జాషువా ద్వారా దేవుని నామం మహింపరచబడింది. In order that God's name may be glorified through us, మన ద్వారా దేవుని నామం మహింపరచబడినట్లు we ought to believe God's word. దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. God said like this, దేవుడు ఈ విధంగా చెప్పినాడు, and he will do it. ఆయనే చేస్తాడు. I am only an instrument in between. నేను కేవలం ఒక సాధనముగా ఉన్నాను అంతే. So I have to obey God's word. అందును బట్టే నేను దేవుని వాక్యం లోపడాలి. Once the Lord said ఒక దిన ప్రభువు to అన్నాడు the disciples, తన శిష్యులతో as అన్నాడు, we read in Mark's Gospel chapter 4 verse 35, మార్క్స్ వార్త 4:35 చదువుతాం. let us go on to the other side. మనం అద్దరికి వెళదాము అంటాడు. Let us go on to the other side. మనం అద్దరికి వెళ్దాం రండి. And the Lord was with them. ప్రభు వారితో ఉన్నాడు. And when they went into the sea, అయితే వారు సముద్రం there was a great storm. గొప్ప తుఫాను వచ్చింది. Great storm was there. గొప్ప తుఫాను ఎదుర్కొన్నారు. And then they came and woke him up. వారు వచ్చి ప్రభువు నిద్రపోతుంటే లేపి, We perish and you don't care for us. మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటున్నారు. In English the word is we perish, you don't care. మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా అంటున్నారు. In English it is we perish. మేము. In Telugu it is very clear. తెలుగులో మనము అనే మాట లేదు. They did not include Lord Jesus Christ in that statement. యేసుక్రీస్తు ప్రభువుని వారు ఆ మాటలో కలపలేదు. ఎందుకండి? వాళ్ళు అనుకున్నా ఈయన ఎట్లన్నా తప్పించుకుంటాడు, నాశనమేది మనమే. ఈయన ఎట్లా తప్పించుకుంటాడు, మనం నశించిపోతాం. So they are very clear. He said, మేము నశించిపోతున్నాం. We are perishing. You don't care for us. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటున్నారు ప్రభుత్వం. Then Lord reprimanded. First he stills the storm. అటు మొట్టమొదటిగా ఆయన తుఫాను గాలిని ఆపి, Then how is it that you have no faith? మీరు ఇంత అవిశ్వాసులుగా ఎలా ఉన్నారు? And the disciples who followed him all through. కాబట్టి శిష్యులు ప్రభుని వెంబడిస్తూనే ఉన్నారు. They are seeing so many miracles happening. అనేక సూచక్రియలు ఆశ్చర్యకార్యాలు చూస్తూనే ఉన్నారు. But they did not trust him as much they should trust him. అయినప్పటికీ ఆయనను విశ్వసించినంత విధానంలో విశ్వసించేట్టు. Slightest problem they started doubting. చిన్న తుఫాను సమస్య వస్తే అనుమానం చేస్తారు. So we see our own character, our own style of life in the lives of children of Israel and also in the lives of disciples. కాబట్టి ఇశ్రాయేలులో ఇంకా ఈ యేసు ప్రభు శిష్యుల్లో కూడా వారి జీవితం ఎలాగుందో మనం కూడా
అదే గుణ లక్షణాలు కలిగి We see our own portraits in their lives. వారి జీవితంలో మన జీవితాన్ని ఒక పటముగా చూడగలుగుతాం. మన పటాలని వాళ్ళ జీవితాల్లో చూస్తుంటాం. మన పట్టాన్ని వారి జీవితంలో చూస్తాం. మనం వీఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్. మనం వారి నుంచి ఏమాత్రం హ్యావింగ్ ఎక్స్పీరియన్స్డ్ వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో అద్భుతమైన దీవెనలు ఆశీర్వాదాలు మనం అనుభవిస్తూ జస్ట్ లుక్ బ్యాక్ అండ్ సీ ఆల్ దిస్ ఇయర్స్ హౌ వండర్ఫుల్లీ గాడ్ లెడ్ యు. ఇన్ని సంవత్సరాలు ప్రభు మనల్ని ఎలా నడిపించారో ఒక్కసారి వెలుగురికి చూడండి. హౌ మెనీ మిరకల్స్ అండ్ వండర్స్ లార్డ్ wrought in your life. నీ జీవితంలో దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేయగలిగినాడో చూసినా. As children of Israel, it is said, forsook, they very soon forgot them. కాబట్టి ఇశ్రాయేలీలు ఎంతో త్వరగా దేవుడు చేసిన కార్యాలని మర్చిపోయినారు. So also we forget. మనము కూడా మర్చిపోతున్నాం. But Joshua did not forget. అయితే యెహోషువ మర్చిపోలేదు. He had witnessed so many miracles being done through Moses. మోషే ద్వారా అనేకమైన ఆశ్చర్యకార్యాలు చూసినాడు. The past experience of God's faithfulness that he had seen given him assurance for the future. దేవుడు వారి పట్ల చూపించిన విశ్వాస్యతను బట్టి యెహోషువ ఆ అనుభవ జ్ఞానం కలిగినాడు. ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఆయన ఆ యొక్క శక్తిని అనుభవించగలడు అన్న నమ్మకం ఉంది భవిష్యత్తులో. So again you get this point very clearly. We have experienced his faithfulness. మనము ఆయన విశ్వాసతను అనుభవించినాం. That is in the past. అది గత జీవితంలో. That experience should give us strong confidence in him for the future. ఆ అనుభవము మన భవిష్యత్తులో కూడా మనకు శక్తినివ్వాలి. Then God's name would be glorified. అప్పుడే దేవుని నామం మహిమపరచబడుతుంది. So then God will use us mightily. అప్పుడే ప్రభు బలంగా మనం వాడుకుంటాం. So Joshua was a man of faith. కాబట్టి యెహోషువ విశ్వాసం గల వ్యక్తిగా ఉన్నాడు. Water stood like a heap. నీళ్లు ఏకరాశిగా నిలిచాయి. And they went on to the other side. వారు అద్దరికి వెళ్ళిపోయినారు. And then he asked the priest to come out of the water, and then water started flowing again. కాబట్టి యాజకులు ఆ విధంగా నీటి నుంచి బయటికి వచ్చిన వెంటనే మళ్ళీ నీళ్లు యథావిధిగా This is one of the examples that is standing before us. మన ముందు ఈ రోజు ఒక మంచి ఉదాహరణగా మనకుంది. Many times we have experienced the power of God in our lives. అనేక సార్లు మన జీవితంలో దేవుని యొక్క శక్తిని అనుభవిస్తుంటాం. So that should increase faith and confidence, trust on him more and more. అది ఇంకా ఎక్కువైన మోతాదులో ఇంకా ఎక్కువగా అది మన అనుభవ జ్ఞానంలో ఉండాలి. Joshua was a man of faith. యెహోషువ విశ్వాసం గల వ్యక్తి. That's why he extended that faith to the whole family. అందును బట్టే ఆ విశ్వాసాన్ని తన ఇంటి వారికి కూడా ఇచ్చాడు. That's why he could say very confidently, అందుకే ఎంతో నమ్మకంగా చెప్పగలిగినాడు. As for me and my house, we will serve the Lord. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదుము. Me and my house. నేను నా ఇంటి వారు. He is not saying, as for me, I will serve the Lord. నా మట్టుకు నేను సేవిస్తాను యెహోవాను అంటలేదు. As for me and my house, we will serve the Lord. నా మట్టుకు నా ఇంటి వారు మేమందరం కూడా సేవిస్తామంట. So the faith that we have in Christ, కాబట్టి క్రీస్తులో మనకున్న విశ్వాసము should be extended to our children, to our members of the family. మన కుటుంబ సభ్యులకు మన పిల్లలకు కూడా అది అందజేయబడాలి. In my life, many things I have experienced. నా జీవితంలో నేను అనేక విషయాలు అనుభవంగా చూసుకున్నాను. When I was in my final year BSc in Kurnool, Usmania College, కర్నూలులో నేను BSc ఫైనల్ ఇయర్ చదివినప్పుడు zoology, main, botany and chemistry, my choice subjects. కాబట్టి జువాలజీ, బాటనీ అనేవి నా మెయిన్ సబ్జెక్ట్స్. First when I applied after pre-university, యూనివర్సిటీ తర్వాత నేను దాని కొరకు అప్లై చేసుకున్నప్పుడు that college gave me BA Economics. ఆ కాలేజ్ నాకు BA ఎకనామిక్స్ సీట్ వచ్చింది. I have no taste at all in that subject. కాబట్టి ఆ సబ్జెక్ట్ అంటే నాకు ఇష్టం లేదు. I met the principal and told him, కాబట్టి ప్రిన్సిపల్ గారిని కలిసి ఆయనతో అన్నాను, Sir, I cannot understand anything of economics. I have no desire. I want zoology. ఎకనామిక్స్ నాకేం అర్థం కాదు, నాకు చేయాలని కూడా లేదు, నాకు జువాలజీ కావాలన్నా. That college being Muslim college, they give preference to the Muslims. ఆ కాలేజ్ ముస్లిం కాలేజ్ కాబట్టి ముస్లిం వాళ్ళకే ప్రత్యేక ప్రాధాన్యత. He said, as of now there are no vacancies. If somebody leaves the college, then you will have a chance, he said. ఆయన అన్నాడు, ఇప్పుడైతే ఖాళీ లేదు, ఒకవేళ ఎవరైనా కాలేజ్ వదిలేస్తే ఆ సీట్ మీకు ఇస్తామన్నాడు. Then I prayed very much. బట్ నేను ఎంతగానో ప్రార్థించాను, Lord, I want zoology, main, botany and chemistry. ప్రభా నాకు జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ నాకు కావాలి అని అడిగినాడు. Because when I was in the 8th class, ఎందుకంటే 8వ తరగతి ఉన్నప్పుడు I was very much impressed by my science teacher, one called John. మా సైన్స్ టీచర్ జాన్, ఆయన్ను బట్టి నేను ఎంతో ప్రభావితం చెందినా. Neatly dressed. చక్కగా బట్టలు వేసుకుంటాడు. He will be spick and span, so to say. చాలా క్రమశిక్షణ కలిగి ఖచ్చితంగా ఉంటాడు. And then I used to watch him how he picks up the chalk piece. ఏ విధంగా చాక్ పీస్ తీస్తాడో కూడా నేను గమనించేవాడిని. And how neatly he writes. ఎంత నీట్ గా ఆయన బోర్డు మీద రాస్తాడు. And then takes the duster and cleans it up. ఆ తర్వాత డస్టర్ తీసుకొని దాన్ని మంచిగా శుభ్రం And then keep and dust his hand also. కాబట్టి తన చేతులకు ఉన్న దుమ్ము కూడా And very దుమ్ము. nicely he used to explain subject. కాబట్టి ఏ అంశాన్ని కూడా చక్కగా వివరిస్తాడు. That was the time I had it there. If he is a teacher in science,
I want to become a science lecturer. కాబట్టి ఆ విధంగా ఆయనను చూసి నేను కూడా ఈయన వేలే మంచి సైన్స్ లెక్చరర్ కావాలనే కోరిక కలిగింది. From then on I have been praying. అప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. By that time I was born again. ఆ సమయం వరకు నేను తిరిగి I జన్మించాను. was praying and committing myself unto the Lord. ప్రభువుకు సమర్పించుకుంటూ ప్రార్థనలు గడుపుతున్నాను. After I passed my pre-university, యూనివర్సిటీ అయిపోయింది. the college gave me BA. కాలేజీలో BA సీట్ వచ్చింది. I prayed and met the principal. Principal said like that. ప్రార్థన చేసి ప్రిన్సిపల్ చేస్తే ఆయన ఇట్లా అన్నాడు. Then after 1 week, వారం రోజుల తర్వాత when I was in my English class, everyone came and called me. The principal is calling me. కాబట్టి ఇంగ్లీష్ క్లాస్ లో ఉన్నాను. అప్పుడు ప్రిన్సిపల్ నేను పిలుస్తున్నాడని నన్ను ఒకడు వచ్చి పిలిచిన. Then he said, "Congratulations, Jayachandra Rao. You got a seat in zoology." You can join. జయచంద్రరావు గారు మీకు కంగ్రాచులేషన్స్, మీకు జువాలజీలో సీట్ వచ్చింది అని చెప్పిన. I was so happy. చాలా సంతోషించిన. First year is over. మొదటి సంవత్సరం అయిపోయింది. Second year is over. రెండో సంవత్సరం అయిపోయింది. Third year. మూడో సంవత్సరం. In the beginning of the third year, మూడో సంవత్సరం ఆరంభంలో I get a letter from my home. మా ఇంటి నుంచి ఉత్తరం వచ్చింది. We have no money to support you. నీకు సహాయం చేయడానికి మా దగ్గర డబ్బు లేదు, Discontinue and come back home. కాబట్టి నేను చదువు ఎంతటితో ఆపేసి ఇంటికి వచ్చాను. Then afterwards we will see what you can do. తర్వాత ఏం చేయాలో చూద్దాంలే అన్నారు. At that time there were no cell phones or pagers or anything. Letters only. సెల్ ఫోన్స్ పేజర్ లేవు, మళ్ళీ ఉత్తరం రాయాలి. So my mother wrote me like that. కాబట్టి ఆ విధంగా మా తల్లి ఉత్తరం రాసింది నాకు. I wrote back to her. నేను కూడా ఆమెకు తిరిగి ఉత్తరం I am not coming home. నేను ఇంటికి రాను, My Lord will help me. నా ప్రభు నాకు సాయం I do చేస్తాడు. not know how I will get the help. నాకు ఎలా సాయం దొరుకుతో తెలియదు, But I had so much of confidence and trust in him. కానీ ఆయన పట్ల ఒక నమ్మకం ఏర్పడింది నాకు. My reason was, అయితే నా కారణం ఏంటంటే God has given me seat in this subject. ఈ సబ్జెక్ట్ లో సీట్ రావాలని దేవుడు నాకు సాయం చేశాడు కదా. God only gave me. దేవుడే ఇచ్చాడు And he himself will help me. I do not know how. ఆయన నాకు సాయం చేస్తాడు, ఎలా చేస్తాడు నాకు I said, I am not coming. నేను రాను అని చెప్పిన. My mother is a woman of prayer, so she prayed. వాడు మా తల్లి కూడా ఎంతో My ప్రార్థన uncle ఆమె కూడా also ప్రార్థన prayed. చేసింది. Lot of our people were praying for మా me. బంధువులు వారందరూ కూడా ఎంతో ప్రార్థన చేసినారు. How I will survive? నేను ఎలా I have to పోషిస్తాను, pay room rent. రూమ్ అద్దె కట్టాలి, And I have to pay, for that mess where I eat. నేను భుజించే మెస్ కు ఆయనకు డబ్బులు కట్టాలి. So much of expenditure is involved. చాలా ఖర్చులు ఉంటాయి. But yet I said, I am not coming. అయినా కానీ చెప్పినా నేను రానని చెప్పి. In the same week, అదే వారంలో as I was walking through the veranda of the college, ఆ కాలేజ్ వరంలో నడుస్తూ ఉన్నాను. I saw a notice board. నోటీస్ బోర్డు లో చూసాను. In that, there are list of the names of the students. అక్కడ విద్యార్థుల పేర్లన్నీ ఉన్నాయి. I found my name. Na Number peru- fifth name is mine. ఐదో పేరు నాదే. And against me there is a big amount mentioned. నాకు అలాగే చూస్తే ఓ పెద్ద అంకె ఉంది. అంకే ఏంటి? ఏమంటే డబ్బు. Then I saw on the top, what is this? ఇదేం డబ్బు అని. Residential scholarship holders. రెసిడెన్షియల్ స్కాలర్షిప్. I never applied for residential because I am not qualified, I am not entitled. నేను దానికి అర్హత లేదు, నాకు ఎలా వచ్చిందో ఆ I స్కాలర్షిప్. could never imagine that I could get that scholarship. ఆ స్కాలర్షిప్ డబ్బులు నాకు వస్తాయని కూడా ఎప్పుడు ఊహించలేదు. So I read again and again. మళ్ళీ ఒకసారి అది చదువుతా ఉన్నా. Then I thought maybe it is a typographical error. అదేవో టైప్ చేసేటప్పుడు తప్పుగా టైప్. There is one Purnachandra Rao in my class. నా క్లాస్ లో పూర్ణచంద్రాన్ని ఇంకో అండి, Maybe that is his name. ఆయన పేరేమో అనుకున్నారు. If I go to the superintendent, he may say, no, yaar, it is not you. There is Purnachandra Rao. సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్తే జయచంద్రరావు కాదు పూర్ణచంద్ర అంటారు అనుకున్నారు. There was some sort of padru. There was some sort of fear in my heart. కాబట్టి ఏదో ఒక భయం అవుతుంది నా హృదయంలో. 4 days I did not go to the office 4 to sign some papers. దాని పేపర్లు సంతకాలు చేసుకొని తీసుకోవాలి డబ్బు. 4 రోజులు పోలేదు. Mr. Lakshman Gaud, who was sitting next to me in a class, నా పక్కన లక్ష్మణ్ గౌడ్ అనే విద్యార్థి ఉన్నాడు. he told me, ఆయన నాతో అన్నాడు, hey, Jaya, did you not go to the superintendent? You have got the scholarship. నేను స్కాలర్షిప్ వచ్చింది కదా, సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి తీసుకోలేదా అని అడిగాడు. I said, how did I get it? నాకెలా వచ్చింది అని He అడిగాడు. said, last year I also got like that. లాస్ట్ ఇయర్ నాకు కూడా ఇలాగే వచ్చింది అన్నాడు. Then I inquired, I was told, తర్వాత నాకు వాళ్ళు చెప్పారు, those who are active in the college, ఎవరైతే కాలేజీలో చురుకుగా ఉంటారో, those who are very sincere, ఎవరైతే యథార్థంగా నిజాయితీ, those whose character and conduct is very clear, ఎవరైతే వారి సత్ప్రవర్తన కలిగి ఉంటారో, and such people, children who are the sons of teachers, ఎవరైతే such people are recommended for residential scholarship. కాబట్టి ఎవరైతే అలాంటి ప్రవర్తన కలిగి ఉంటారో వారి పేర్లు సిఫార్సు చేస్తారు. Teacher children. My mother was a teacher. మా తల్లి ఉపాధ్యాయురాలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లలకి ఆ విధంగా ఇస్తారని చెప్తారు. Seeing the various activities of the student. కాబట్టి ఆమె ఈ విద్యార్థుల మీద అనేక, So I never knew my name was recommended. నా పేరు కూడా వారు ఆ విధంగా రికమెండ్ చేస్తారు. Now big money was there against me. నా ముందు మంచి డబ్బు అక్కడ మొత్తం అక్కడ ఉంది. Notebook and I saw like this. కాబట్టి నోట్బుక్ పెట్టి Against my name. నా పేరు పక్కనే ఉందా లేదా నీ నోట్బుక్ పెట్టి చూశారు. Then finally I went to the office superintendent. చివరికి ఆఫీస్ లో సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళాను. So there was great joy. గొప్ప సంతోషం. I wrote letter to my mother. మా తల్లికి మళ్ళీ నేను ఉత్తరం God రాశాను. in whom I believed is great. నేను నమ్మిన నా దేవుడు గొప్పవాడు, నమ్మకస్తుడు, నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడు.
I enjoyed his faithfulness. ఆయన విశ్వాసతను The నమ్మకత్వం entire year expenses were covered. I was given a room in the hostel, Usmania College. హాస్టల్లో ఉస్మానియా కాలేజీలో నాకు గది ఇచ్చినారు. Very good food in Usmania College. మంచి ఆహారం కూడా నాకు దొరికింది. And lot of books also I could get. బుక్స్ కూడా నేను స్కాలర్షిప్ ద్వారా. So entire thing was taken care. కాబట్టి ఆ సంవత్సరం అంతా కూడా నేను చదువుకోగలిగిన. I can never forget that situation in my life. ఆ పరిస్థితి అనుభవాన్ని నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేదు. And that experience of faithfulness in my life at that point of time helped me in the later years of my life. ఆ జీవితంలో ఆ సమయంలో దేవుడు చూపించిన విశ్వాసత నమ్మకత్వము నా జీవితకాలం అంతా అది అనుభవ జ్ఞానంలో ఉంది. That should happen to us. ఇది మనకు జరగాలి. Many times we fail in this very aspect. అనేక సార్లు ఈ అంశంలో మనం తప్పుతాం. Having experienced his faithfulness umpteen times, number of times, yet we forget what Lord has done unto us. అనేక సార్లు ప్రభు యొక్క నమ్మకత్వాన్ని విశ్వాసతని మన పట్ల కనపరిచినప్పటికీ కూడా మనం అనేక సార్లు మర్చిపోతుంటాం. See Nehemiah చూడండి నెహెమ్యా గ్రంథం chapter 9. 9వ అధ్యాయం. Here we find the attitude of the children of Israel. అక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క వైఖరిని చూస్తున్నాం. Chapter 9 verse 17. 9వ వచనం 17. 9వ అధ్యాయం 17. And refused to obey. Nehemiah chapter 9 verse 17. Nehemiah chapter 9 verse 17. నెహెమ్యా 9వ అధ్యాయం 17వ ఈ వచనం. రెండు లాంగ్వేజ్ ఉన్నది అనుకుంటున్నాను. And refused to obey, neither were mindful of thy wonders that thou didst among them, but hardened their necks, and in their rebellion appointed a captain to return to their bondage. But thou art a good God, ready to pardon, gracious, merciful, slow to anger, and of great kindness, and forsookest them not. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును, బహుకృపయు గలవాడవునై ఉండి వారిని విసర్జింపలేదు. What a strange thing. ఎంత విచిత్రమైన సంఘటన. We pity children of Israel when you read this. చూడండి ఈ వచనాలు చదివినప్పుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల మనం జాలి కలిగి. In my heart, when I deeply meditate the word of God, I enter into conversation with these people. ఈ మాటలను నేను ధ్యానించేటప్పుడు ఇశ్రాయేల్ తో సంభాషణలో నేను ఉంటాను. వెళ్ళిపోతాను, ఏమంటాను, hey, you are behaving like this. మీరేనా ఈ విధంగా ప్రవర్తించింది? So much Lord has done unto you. ప్రభువు మీ కొరకు ఇంత చేసినాడు. How can you ever forget what Lord has done in your life? ప్రభువు మీ జీవితంలో చేసింది ఎలా మర్చిపోతారు మీరు? They were not mindful of the wonders God has done in their midst. దేవుడు వారి మధ్యలో చేసిన అద్భుత కార్యాల పట్ల వారు మనసు పెట్టలేదు. And they became so adamant that they even appointed a captain to get back to bondage. వారు ఎంత మనసును కఠినపరుచుకున్నారంటే తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని వారు కోరుకున్నారు. That is how many believers today, purchased by the blood of the Lord, lost in this world. ఆ విధానంలోనే ప్రభు రక్తంతో కొనబడిన అనేక మంది విశ్వాసులు కూడా ఈ లోకంలో కలిసిపోతున్నారు. They were not mindful of the wonders Lord has done in their life. దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుత కార్యాల పట్ల మనస్సు కలిగి లేదు. Very soon they have forgotten. వెంటనే మర్చిపోతున్నారు. But Joshua did not forget. అయితే యెహోషువ మర్చిపోలేదు. Joshua depended upon the Lord. యెహోషువ దేవుని మీద ఆధారపడ్డాడు. He had seen wonderful things when Moses was alive. మోషే సజీవుడుగా ఉన్నప్పుడు అద్భుతమైన విషయాలు చూశాడు. How God had been communicating unto Moses. దేవుడు మోషేతో ఎలా మాట్లాడాడో చూసినాడు. There is a wonderful expression where it says, "Thus saith the Lord." Thus saith the Lord. యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు అని. Joshua with much awe and wonder watching Moses communicating God's word unto the people of Israel. కాబట్టి మోషే దేవుడి మాటను ఇశ్రాయేలు ప్రజలకు చెప్పడము యెహోషువ ఎంతో ఆశ్చర్యంతో గమనించాడు. That is not an ordinary thing. ఇదేదో సామాన్యమైనది కాదు. God's word was communicated through Moses unto the children of Israel. దేవుని మాటలు మోషే ద్వారా ఇశ్రాయేలుకు తెలుపబడుతుంది. So Moses was the messenger of God. కాబట్టి మోషే దేవుని యొక్క ప్రవక్తగా ఉన్నాడు. So Joshua had been seeing all these things. యెహోషువ ఈ విషయాలను చూస్తా ఉన్నాడు. How God was faithful unto the children of Israel. ఇశ్రాయేలు పట్ల దేవుడు ఎంత విశ్వాసంగా How God was faithful unto his servant Moses. దేవుడు మోషే పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాడు చూసినాడు. And now also he has seen the faithfulness of God. ఇక్కడ కూడా దేవుని యొక్క నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. How the water stood like a heap. ఏ విధంగా నీళ్లు ఏకరాశిగా నిలబడ్డాయి. Oh, what a wonderful thing. ఎంత అద్భుతమైన విషయం. That gave him confidence when he came before the walls of Jericho. కాబట్టి ఆ అనుభవము ఎరికో గోడలు ఎదుర్కొన్నప్పుడు తనకు ఒక విశ్వాసాన్ని ఇచ్చింది. You will see that again and again in the life of the saints of old. చూడండి
అనేక భక్తుల జీవితాల్లో కూడా ఇదే చూస్తూ ఉంటాం. Read any character in the Bible. చూడండి, బైబిల్లో ఏ వ్యక్తినైనా మీరు తీసుకోండి, With this point of view, read again and again. ఈ దృక్పథంలో మీరు ఆ వాక్యాలు ధ్యానించండి. How they relied upon the past life where God did wondrous things in their life. గత జీవితంలో దేవుడు ఏ విధానంలో వారికి గొప్ప కార్యాలు చేసినాడు. That gave them more and more confidence. ఆ అనుభవం వారికి ఇంకా ఎక్కువ నమ్మకాన్ని More ఇచ్చింది. and more strength to rely upon Him. ప్రభువు పట్ల ఆధారపడడానికి ఎక్కువ శక్తిని ఆ అనుభవం వారికి ఇచ్చింది. And thus they could witness greater things in their life. తద్వారా వారి జీవితంలో గొప్ప విషయాలు వారు అనుభవించినాడు. Joshua is a man of faith. యోషువ విశ్వాసం గల వ్యక్తి. May God bless this word. దేవుడి వాక్యం దీవించినాడు. We will have break. చిన్న విరామం తీసుకుంటాం.